తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, సంకల్ప మంది నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడి మనకున్నటువంటి ధర్మ సందేహాలకు నివృత్తి చేసుకుందాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు ఎన్నో ధర్మ సందేహాలు, అందులో ప్రేక్షకులు అడిగిన వాటిలో కొన్ని మేము ముందుంచుతున్నాను. అందులో ప్రధానంగా అడిగింది ఏమిటంటే, బయట నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు కాలు కడుక్కుని లోపలికి రండి అనేది మనం చూస్తూ ఉంటాం. అసలు మన పూర్వకాలంలో అయితే చక్కగా ముందు కూడా వసారా ఉండేది, అక్కడే ట్యాప్ అన్నీ అందుబాటులో ఉండేవి, కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడున్నటువంటి అపార్ట్మెంట్ కల్చరే కావచ్చు, మనం పెరుగుతున్న ఈ విధానంలో డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళిపోతున్నాం, ఆ తర్వాత మిగతా పనులను చూసుకుని అప్పుడు కాళ్ళు కడుక్కోవడం, లేకపోతే వెళ్ళడమే ఇంటి లోపల నుంచే వెళ్ళి అక్కడ బాత్రూంలో కాళ్ళు కడుక్కోవడం, ఇవన్నీ చూస్తున్నాం. అంటే ఇది ఏమన్నా అరిష్టమా? అసలు పద్ధతి ఏమన్నా ఉందా? వీటికి ఏమన్నా ప్రత్యామ్నాయం ఉందా? వీటికి తెలియచేయండి. కాళ్ళు కడుక్కోవడం అనేటువంటిది మన శాస్త్రీయ విధానం అనేటువంటిది ఉందమ్మా. ఉంది. ఎందుకు కాళ్ళు కడుక్కొని రావాలి అని అంటారంటే, ప్రధానంగా మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత అనేక మార్గాల గుండా ప్రయాణం చేసి వస్తాం. సో ఇందులో శ్మశానాలు దాటాల్సి వచ్చినటువంటి పరిస్థితి వస్తుంది. కొంతమంది రాత్రిపూట దిష్టి తీసినటువంటి పదార్థాలు కానీ, లేకపోతే ఇంకా ఇతరత్ర కొంత క్షుద్ర సంబంధమైనటువంటి పూజాది కార్యక్రమాలు జరిపి దానికి ప్రకారము 4 కూడళ్లలో వదలడం అనేటువంటిది, 3 కూడళ్ళు 2 కూడళ్లలో వదలాలని ఆ యొక్క క్షుద్ర ప్రయోగ ప్రకారం ఉంటుంది. ఆత్మల్ని ఆవేశపరచడం లాంటివి కూడా ఇందులో సంబంధించినవి ఉంటాయి. అంతేకాకుండా శ్మశానాల గుండా వెళ్ళినప్పుడు ఆ సంబంధముగా శ్మశానం నుంచి వచ్చినటువంటి ఏదైనా చితి కానీ భస్మం కానీ అది తొక్కి వచ్చినా, ఎందుకంటే కొన్ని చోట్ల సంబంధించినవి తగులుతాయి మనకు, గాలి దుమారం లేచినప్పుడు అందులోంచి మన శరీరానికి మనకి విధంగా. సో ఎవరైనా తాయెత్తులు కానీ వాళ్ళు ధరించినటువంటివి, అంటే ఒక వ్యక్తి ధరించినటువంటి తాయెత్తులు కానీ అవి సంబంధించి వాటిలో ఒక వ్యక్తి శరీరాన్ని అంటుకొని ఉంటాయి కదమ్మా, ఆ చైతన్యము ఒక రోజు వరకు ఉంటుంది. కాబట్టి ఎవరైనా మనకు తెలియదు కదా, తెంచి పడేసింది, అది ఆ రోజు అయ్యింది అనుకోండి, తొక్కిన వ్యక్తికి ఆ లక్షణాలు, ఆ వ్యక్తి లక్షణాలు వస్తాయి. అంతేకాకుండా ఈ మధ్య చాలామంది పూర్వకాలంలో చూసినట్లయితేనేమో, ముఖ్యంగా స్త్రీలకు చూసుకుంటే ఈ సంబంధించినటువంటి శిరస్సు వెంట్రుకలు అవి ఒక పూర్వకాలంలో ఒక గుట్టగా పెట్టి తదనంతరం కాల్చి ఆ బూడిదను కూడా నీళ్ళలో కలిపి పడేసేసేవాడు. ఎందుకంటే కొంత క్షుద్ర ప్రయోగానికి సంబంధించినటువంటిది ఈ యొక్క తల వెంట్రుకలు కూడా ప్రాధాన్యత. అలాగే గోళ్ళు కూడా. ఇవన్నీ ఈ మధ్య ఏంటి, చాలా మంది ఇంట్లోనే అలా దువ్వుకొని ఇలా చుట్టేసేసుకొని గోడ బయట పడేసేస్తారు. అవి ఎగురుకుంటూ దారిలో ఎవరైనా పోయినా గోళ్ళు తీసేసి మొత్తం అలా పక్కకు పడేస్తారు. అది ఎవరికైనా కానీ తెలియకుండా తొక్కి వచ్చిన, ఎందుకంటే మనిషిలో శరీరాన్ని అంటిపెట్టుకున్నటువంటిది మనకు గోరు, మనకు ఈ గోరులో చైతన్యం ఉంటుంది కాబట్టి పెరుగుతుంది. ఈ చైతన్యము వెంట్రుకలు కూడా చైతన్యం ఉంటుంది, ప్రాణం ఉంటుంది కాబట్టి పెరుగుతుంది. కాబట్టి ఒక వ్యక్తి యొక్క సంబంధించినటువంటి నఖములు, శిఖము, వీటిట్లో ప్రాణము అంటే మనం కట్ చేసినప్పటికీ కూడా వెంబడే పోదు. ఒక 24 గంటల వరకు ఆ ప్రాణం అందులో ఉంటుంది. కాబట్టి మన యొక్క అంటే ఒక వ్యక్తి వెంట్రుకలు కానీ గోళ్ళు కానీ తీసివేసింది ఎవరైనా నడుచుకుంటూ వచ్చి తొక్కారనుకోండి, ఆ వ్యక్తి లక్షణాలు కూడా ఈ వ్యక్తి తొక్కిన వ్యక్తికి వస్తాయి. అది 24 గంటల్లో అయితేనే. మనకు నడిచే వాళ్ళకి తెలియదు కదా. ఆ సందర్భంగా బయట నుంచి మనం రాగానే మొట్టమొదలు పూర్వకాలంలో ఇంట్లో గేటు దగ్గరే నల్లాలు కానీ ఒక బకెట్ నీళ్లు పెట్టడం కానీ ఉండేది. ఆ కల్చర్ కాస్తూ అపార్ట్మెంట్లో పూర్వకాలం ఒక 20 ఏళ్ల కింద అపార్ట్మెంట్లో అయితే ఇప్పటికీ కొన్ని అపార్ట్మెంట్స్లో ఒక నల్లా పెడుతున్నారు కింద. అవి కూడా లేకుండా ఉన్నప్పుడు ఇంట్లోకి ప్రవేశం చేయడానికంటే ముందుగా ఒక తడిగుడ్డ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇస్తే ఆ తడిగుడ్డని మనం పాదాలన్నీ కూడా తుడుచుకొని అప్పుడు ఇంట్లోకి రావచ్చు. ఇక ముఖ్యంగా తెలుసుకోదగినటువంటిది ఏంటంటే, కాళ్ళు కడుక్కునేటప్పుడు చాలామంది చేసేటువంటి సామాన్యమైనటువంటి మిస్టేక్స్, 2 కాళ్ళు ఒకేసారి పోసుకుంటుంటారు. కానీ పురుషుడికి చెప్పినటువంటి విధానం ఏంటంటే, పురుషుడు మొట్టమొదటిగా కుడి కాలుని కడుక్కోవాలి. విధానం ఉంది.
తర్వాతనే ఎడమకాలు. స్త్రీలైతే బయట నుంచి రాగానే ఎడమకాలు మొదలు కడుక్కొని తర్వాత కుడికాలు కడుక్కోవాలి. ఈ విధంగా ఎవరైతే ఆచరిస్తారోనమ్మా వాళ్ళకి పితృదేవతల యొక్క అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది. ఆ విధంగా ఈ కాలంలో పితృదేవత యొక్క అనుగ్రహం ఉంటేనే అన్నీ సరిగ్గా సాగుతున్నాయి. దేవతానుగ్రహం కంటే పితృదేవతల అనుగ్రహమే మనకు కావాలి. ఇక చాలామంది చేసే ఇంకొక మిస్టేక్ ఏంటంటే స్నానం చేస్తున్నప్పుడైనా కానీ అలాగే ప్రధానంగా బయట నుంచి రాగానే కాళ్ళు కడుక్కునేటప్పుడు ఈ సంబంధించినటువంటి ఒక కాలుని బట్టి ఇంకో కాలు రాసేసుకుంటారు. అంటే ఒక కాలుతో ఇంకో కాలుని రాస్తుంటారు. ఇది చాలా దోషమమ్మ. దరిద్రానికి సంకేతము, ధన నష్టానికి సంకేతము, ఆపదల్ని మనం కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాము. ఒక కాలుతో ఇంకో కాలు ఎప్పుడు ఏ సందర్భంలో కూడా చేయం. కానీ చాలా మంది 100కి 95% మంది బయట నుంచి రాగానే కాళ్ళు కడుక్కునేటప్పుడు, స్నానం చేసుకునేటప్పుడు మనం తెలియకుండానే అలవాట్లలో పొరపాటు చేసేస్తుంటాం. ఎప్పుడు కూడా ఒక కాలుతో ఇంకో కాలు మీద పెట్టి రుద్దకూడదు. ఇది శాస్త్ర నియమం. ఈ విధంగా ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి సరైన విధానం. అందుకనే పూర్తిగా ఎవరైనా అతిథులు వచ్చినా మన ఇంటి వాళ్ళు వచ్చినా ఇప్పటికీ కూడా కాళ్ళు కడుక్కొనే ఇంట్లోకి ప్రవేశం చేయాలి. ఎందుకంటే మన శరీరంలో మనం అంటే ఒకటమ్మా, మనము చేసినటువంటి అనేక కర్మలకి ఆ కర్మల్ని మోసేటువంటిది పాదాలే కదా. అక్కడ ప్రక్షాళన గనక జరిగితే ఆ కర్మదోషం తొలగిపోతుంది. చెడు విన్నాము, చెడు చూసాము, ఆ దోషం కూడా మనకు ఉంటుంది. అవన్నీ కూడా మన పాదాలలో నిక్షిప్తం అవుతాయి. నరదృష్టి, నరఘోష అన్ని పాదాలు. అందుకనే మీరు గమనించి చూడండి, ఎవరైనా కానీ బాగా తయారై, ఒక అమ్మాయి తయారై వెళ్ళినా, అబ్బాయి తయారై వెళ్ళినా ఇంటికి వచ్చిన తర్వాత ఆవలింతలు రావడం, ముఖ్యంగా కాళ్ళు పీకుతుంటాయి, కాళ్ళల్లో అరికాళ్ళల్లో మంటలు వస్తుంటుంటాయి. దిష్టి తీసిన తర్వాత అరికాళ్ళలో మంట పోతుంది. ఎందుకని? ఇవన్నీ కూడా అరికాళ్ళలో నిక్షిప్తం అవుతాయి. అందుకనే కాళ్ళు కడుక్కొని రండయ్యా. అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా అమెరికా వాడు చెప్తే మనం వినాలి. కరోనా వస్తే ఇవన్నీ తెలిసినాయి. అప్పటికి కరోనా ముందు వరకు షేక్ హ్యాండ్ కూడా ఇచ్చేవాడు, అందరు ఇచ్చేవాడు. కరోనా తర్వాత షేక్ హ్యాండ్ ద్వారా కూడా రోగాలు వస్తాయని చెప్పి మానేసేసారు. మన పూర్వకాలంలో మనం ఇవన్నీ ఆచారాలు పెట్టారు. కాబట్టి అనేక వైరస్ని మోసుకొని వచ్చేది మన పాదాలు. ఎందుకంటే అనేక ప్రాంతాల గుండా మనం తిరిగి వస్తాం. కానీ భూమి మీద మనం పడుకుంటూ డొర్లుకుంటూ రాం కదా. కాబట్టి మన కాళ్ళ ద్వారానే మనం నడుచుకుంటూ భూమి మీద వస్తాం. కాబట్టి భూమిలో ఉన్నటువంటి నకారాత్మక శక్తి మన పాదాలకి అంటి ఉంటుంది. మన పూర్తిగా మన శరీరంలోకి రాకుండా ముందుగానే ఇంట్లోకి రాగానే కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావడం అనేటువంటిది ఆచారంగా మన వాళ్ళు పెట్టారు. ఇప్పుడు ఇది అందరూ ఆమోదిస్తున్నారని చెప్పవచ్చు. ఖచ్చితంగా ఈ విధంగా అయితే కాళ్ళు కడుక్కోవాలి. కానీ ఇప్పుడు కూడా కొంతమంది మేము పాటిస్తే మంచిదేనేమో గురుగారు. గుమ్మం పక్కన చిన్న బకెట్ తో వాటర్ పెట్టుకొని చేసుకున్నా చాలా మంచిదమ్మా. అవుట్లెట్స్ కూడా ఉన్నాయి కాబట్టి నీళ్లు పోయేవి. ముఖ్యంగా ఆ బకెట్ నీళ్ళల్లో ఎప్పుడు కాళ్ళు కడుక్కునేటప్పుడు గళ్ళ ఉప్పు నీళ్లు వేసుకుని కడుక్కుంటే ఇంకా చాలా మంచిది. అది కూడా ఒక రకంగా చెప్పాలంటే యాంటీసెప్టిక్ విధానంగా మనం పాటించవచ్చు. ఒకప్పుడు మీరు ఇప్పుడు గమనించుకుంటే అనేక ప్రసార మాధ్యమాలు ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ మన వేలితో మన కంటినే పొడిచారు. ఎట్లా అంటే మీరు పళ్ళు తోముకునే దాంట్లో ఉప్పు ఉందా, ఇదే ఉందా, అయితే ఇది పనికిరాదు అని చెప్పి పక్కకు పెట్టించి మన చేత అనవసరమైన అన్ని ఆ టూత్ పేస్ట్ వాడిచ్చి ఇప్పుడు మీరు వాడే దాంట్లో ఉప్పు లేదా, అయితే అయోడైజ్డ్ ఉప్పుతో ఉన్నటువంటి అడ్వర్టైజ్మెంట్. అంటే మన శాస్త్రాన్ని మనల్ని దూరం చేసేసి తిరిగి మళ్ళీ వాళ్ళే పరిచయం చేసినట్టుగా మనకి ఇవన్నీ మన శాస్త్రంలో ఉన్నవమ్మా. కాళ్ళు కొడుకొని రావడము, ఒకళ్ళు షేక్ హ్యాండ్ ఎందుకు ఇవ్వకూడదంటే ఒక జీవితంలో పెళ్లి చేసుకునే సందర్భంగా వధూవర నిశ్చయం అప్పుడే ఇస్తారు అబ్బాయి అమ్మాయి. ఇవన్నీ కూడా పురాతనంలో ఎన్నో ఆచార వ్యవహారాలను ఎన్నో మరుగున పడిపోయి ఇప్పుడు అన్నీ కూడా ఒక్కొక్కటి మళ్ళీ కొత్తగా అందరికీ తెలవడం, అందరూ కూడా పాటించడం చాలా ఆనందదాయకంగా అని చెప్పవచ్చు. తెలియకుండా ఈ చేసేటువంటి చిన్న చిన్న తప్పుల్ని మళ్ళీ సరిదిద్దుకొని మళ్ళీ వసుదైక కుటుంబంలో పాత కాలంలో ఉన్నటువంటి చక్కటి ఆనందకరమైన జీవన విధానానికి మళ్ళీ బాటలు వేస్తున్నామని చెప్పవచ్చు. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.